ఓం గం గణపతయే నమః. ఓం వాగర్థావివ సంవృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మే మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు కూడా మే మాసమంతా కూడా మనకి గ్రహాల యొక్క గోచార పరిస్థితుల రీత్యా ఏ రాశుల వారికి, ముఖ్యంగా మేషరాశి వారికి, మరి మేషరాశి వారికి సూర్య భగవానుడు మే 14వ తేదీ వరకు కూడా జన్మరాశిలో ఆయన సంచరిస్తూ, అదే మే 14 వరకు కూడా మరి బుధగ్రహము ఆయనతో పాటుగా సరిసమానముగా అదే మేషరాశిలో సంచరిస్తూ విశేషమైనటువంటి ఆరోగ్య ప్రసాదాన్ని ఇస్తూ కూడా ఉన్నతమైనటువంటి తెలివితేటల్ని, ఎందుకంటే ఒక రకంగా ఈ ఉచ్చస్థిత రవితో కలిసినటువంటి బుధుడికి బుధాదిత్య యోగము అనేటటువంటి పేరు కూడా ఉంటుంది. కాబట్టి మనకి గోచారం యొక్క ట్రాన్సిస్ట్ వైజ్ చూస్తే ఈ యొక్క రవి బుధుల యొక్క కలయిక వలన మేషరాశి వారికి బంధువులతోనూ సంతానముతోనూ అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల వలన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి శారీరక అలసట, లేనిపోని వాగ్వాదాలు, మరి జాబ్స్ చేసే వాళ్ళకైతే గనక అవసరం లేనటువంటి తిరుగుళ్ళు, ప్రయాణాలు, వీళ్ళ మీద అంతకుముందు ఉన్నటువంటి కొంత దురభిప్రాయం వలన వీరు ఉద్యోగం చేసే చోట వీరికన్నా పై అధికారులు ఉన్నవి లేనివి వీళ్ళకి పనులు రూపకంగా పెట్టి దూరాభారాల్ని కలుగజేస్తూ వీరి యొక్క ఆరోగ్య స్థితిని పాడు చేయటానికి ఉద్యోగం ఉపకరిస్తుంది. ఎందుకంటే అసలే వేసవికాలం, మరి మే మాసంలో సూర్య భగవానుడు మండు టెండని కలుగజేస్తూ శిరోబాధలు, మేషం అనేటటువంటిది శిరోస్థానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి శిరోబాధల్ని కలుగజేస్తూ చర్మ సంబంధిత ఎన్నో వ్యాధుల్ని కూడా కలుగజేసేటటువంటి పరిస్థితులను కూడా ఈ రవి బుధులు కలుగజేస్తూ దాదాపుగా మే 15వ తేదీ నుండి కూడా ఈ ఇరువురు 2వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాల యందు కుటుంబంలో కొన్ని కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలోని బంధుమిత్రాదులు, తండ్రి తరపు లేకపోతే సంతానం తరపు ఉన్నటువంటి బంధువులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు వీళ్ళకి అంతర్గతమైనటువంటి కొన్ని ఇబ్బందులు, ద్వేషాదులు కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అట్లాగే మేషరాశి వారికి ద్వాదశంలో ఉన్నటువంటి కుజ భగవానుడు మే 10వ తేదీ వరకు కూడా 12వ స్థానంలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి నానా విధములైనటువంటి అనారోగ్య స్థితులని, ప్రమాదాలని, ఆపరేషన్స్ని, అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలు, ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ లో గనక పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, అదే పోలీసు, మిలిటరీ ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బొగ్గు, కలప, ఇంకా పారిశ్రామికంగా ఐరన్ కి రిలేటెడ్ ఉన్నటువంటి ఎటువంటి వ్యాపారస్తులకైనా సరే లేదా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ విషయంలో కానీ ఉద్యోగపరంగా కానీ వీరు స్వయంకృతంగా తెలియకుండా అంతర్గతంగా వీరి యొక్క ఆలోచనల పరంగా కానీ వీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కానీ వీరికి అన్నీ కూడా నెగిటివ్ గా చేసే వృత్తిలో మరి పక్కకి జరిగేటటువంటి పరిస్థితులు, దాని వలన అంతర్గతమైనటువంటి ఆవేదన, ఆక్రోశము వలన వీరిలో ఉన్నటువంటి మానవత్వం నశించి మే 10 లోపల ఎట్టి పరిస్థితుల్లో అవతల వాడి మీద పగ తీర్చుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు మేషరాశి వారు. ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఈ శని పూజలు ఇంకా ఎక్కువ చేసి వీరిని హాస్పిటలైజేషన్ చేసి అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని పూజలు ఉన్నారు అనుకోవడంలో ఇబ్బంది లేదు. చేసే వృత్తిలో మీ యొక్క వృత్తిలో ఎవరైనా కింద పనిచేసే వాళ్ళ వలన అంతర్గత కుమ్ములాటలు, వారు చేసేటటువంటి కొన్ని కుళ్ళు, కుతంత్రాలు, వైషమ్యాలు కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలని, ప్రమాదాలని, సమస్యలని సూచించే విధముగా మే 10 వరకు కలుగజేస్తుంది. మే 10 తర్వాత ఈ యొక్క కుజ భగవానుడు జన్మరాశ్యాధిపతియే తన యొక్క స్వంత జన్మరాశిలో ఉండటం వలన
కొంతవరకు మొన్నటి వరకు మీరు అనుభవించినటువంటి సమస్యల నుంచి వైదొలిగి కొంత మీ యొక్క యాటిట్యూడ్స్ కానివ్వండి, మీకున్నటువంటి ఆవేశంతో కూడినటువంటి ఏ పనైనా సరే నేను చక్కబెట్టగలను అనేటటువంటి చక్కటి ఆలోచన స్వభావాన్ని కలుగజేస్తూ ఈ కుజ భగవానుడు కొంతవరకు మిమ్మల్ని ప్రమాదం నుంచి బయటపడేసినట్టే చెప్పుకోవాలి. అయితే ఏంటంటే ఆరోగ్యపరంగా మరి గోచార సూత్రాల రీత్యా ఈ మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉండి కొంతవరకు ఆరోగ్యంగా వీరిని కాపాడుతున్నప్పటికీ ఇబ్బందులు మాత్రము అంటే శిరోబాధలు కానీ, లేకపోతే ఎక్కడైనా పడిపోవటం కానీ, లేకపోతే మూర్ఛ వ్యాధులు రావటం కానీ, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అస్త్రశస్త్ర పరంగా వీరికి కొన్ని విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు తినటం ద్వారా కూడా మోషన్స్, అగ్ని సంబంధితమైనటువంటి కురుపులు కలగటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి శారీరక రుగ్మతలు, బాధలు, మానసిక భేద వీరిని ఆర్థికపరమైనటువంటి లోటు వైపుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. బుద్ధి చాంచల్యము, బుద్ధి మందగించటము, డబ్బు మీద ఎక్కువ ప్రేలాపన కలగటము, డబ్బు సంపాదించాలనే కోరికతో వీరు ఏం చేస్తారో అవసరం లేని పంద్యాల వైపు కాయటము, ఇలా తమ యొక్క ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళతో కూడా ధన విషయమైనటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలు మాట్లాడి లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా శుక్రుడు మే 15 వరకు కూడా ధనస్థానంలో ఉండి తర్వాత తృతీయంలోకి మారుతాడు. మే 15 నుంచి కూడా మరి మేషరాశి వారికి విశేషమైనటువంటి ధన సౌఖ్యము, భోగ భాగ్యాదులు, వస్త్ర ఆభరణాల యొక్క ప్రాప్తి, ఇట్లా ఎన్నో విధాలైన ముఖ్యంగా ఎవరైనా వివాహపరమైనటువంటి చర్యలు కానీ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతల కోసం చూస్తున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలలో చక్కటి సఫలీకృతము లాభము కలగటానికి శుక్ర భగవానుడు ఈ నెల రోజులు కూడా మీ వెనక ఉండి ముందు ఉండి మిమ్మల్ని చక్కటి అనుకూలమైనటువంటి గృహ కుటుంబ ధనపరమైనటువంటి విషయాల యందు మీకు చేయూతనిస్తున్నాడు. చేసేటటువంటి ముఖ్యంగా 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు మరి మే 15 నుంచి శుక్రుడు ఇరువురు కూడా 3వ స్థానంలో ఉండటం ద్వారా ఏదైనా దూర ప్రాంతాలకి భార్య భర్తలు కలిసి దూర ప్రాంతాలకి వెళ్ళటం, అక్కడ చక్కటి వినోదాలలో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆనంద ఉత్సాహాలలో పాల్గొనటము, కుటుంబంలో బంధువుల ఇళ్లలో ఏదైనా సరే మరి శుభకార్యాలు జరిగితే ఆ ప్రయాణానికి వెళ్ళటము, అక్కడ ఆనందకరమైనటువంటి మాటలు, అట్లాగే వారు ఎన్నో రకాలుగా అంతకు ముందు అనుభవించినటువంటి పరిస్థితులన్నీ నెమరు వేసుకుంటూ చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే బరువు బాధ్యతలను కూడా వీరు మోసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు ప్రతి కార్యక్రమంలో లాభాన్ని కలుగజేస్తూ, పంచమంలో ఉన్నటువంటి కేతువు సంతానపరమైనటువంటి సమస్యలని, అట్లాగే ఏదైనా సరే మీరు పెట్టినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ షేర్స్ లో కానీ కొంత అసమతుల్యతమైనటువంటి సమస్యలను కలిగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఎవరూ కూడా ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంలో ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి చేయమాకండి. కొంత సమయాన్ని తీసుకోండి, ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందండి. ముఖ్యంగా ఎవరైతే ఈ మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నారో వారు ఈ మే 12వ తేదీన హనుమత్ జయంతి రోజున తప్పకుండా హనుమంతుల వారికి చక్కగా అర్చనలు చేయించండి. అట్లాగే శ్రీమాతా జ్యోతిషాలయ పీఠం తరపున నా యొక్క సమక్షంలో ఈ యొక్క మే 12వ తేదీన విశేషముగా హనుమంతులకి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నాను. మే 10వ తారీఖున మరి స్వామివారికి సంబంధించినటువంటి సుందరాకాండ సర్గ పారాయణ, అట్లాగే మొత్తము కూడా ఈ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ మగవారు వివాహం కానటువంటి వాళ్ళు ఉంటున్నారో వారందరికీ కూడా జూన్ 2వ తేదీన విశేషముగా వారి కోసము సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణాన్ని, అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి కన్యా పాశుపత హోమం ద్వారా, రుద్రహోమం ద్వారా ఓన్లీ మగవారికి మాత్రమే ఈ హైదరాబాద్ లో నా సమక్షంలో చేస్తున్నటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమంలో ఎవరైనా 27 నుంచి 40 సంవత్సరాల లోపల వివాహం కోసం ఇబ్బంది పడుతున్నారో, ఎన్నో సంబంధాలు వచ్చి పోతున్నాయో, జన్మజాతకాలలో ఉన్నటువంటి సర్పదోషాలు, కుజదోషాలు, స్త్రీ దోషాలు, శుక్రదోషాలు, అట్లాగే పునర్భూ దోషాలు, ఏ దోషాలున్నా సరే అవన్నీ తొలగింపజేసి ఉన్నతమైనటువంటి వధూ ప్రాప్తిని ఇచ్చి వివాహ యోగ్యతను కలుగజేసే సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే కన్యాపాశుపత హోమం మీరే కూర్చొని చేసుకోవచ్చు. ఏదైనా ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. పీఠానికి ఫోన్ చేసి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వారి కోసం నేను ప్రత్యేకించి శ్రద్ధగా ఆ యొక్క గోత్రనామాదులు వారి యొక్క అభీష్టాన్ని తెలియజేస్తూ ఆ కళ్యాణము, హోమము,
చేసేటటువంటి అవకాశాన్ని, అట్లాగే మే 12వ తారీఖున హనుమత్ జయంతి రోజున హనుమంతుడి యొక్క హోమాన్ని విశేషంగా మృత్యుంజయ పాశుపతంతో చేస్తున్నాము. కాబట్టి ఈ మే మాసంలో వచ్చేటటువంటి మే 16 శని యొక్క జయంతి, శనీశ్వరుడు యొక్క పుట్టినరోజు కూడా అమావాస్య రోజు శనివారం కూడా రావడం ఇంకా విశేషము. కాబట్టి ఆ రోజున పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని ఎవరైతే ఏలినాటి మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నారో, శని మహర్దశ శని అంతర్దశలు అనుభవిస్తున్నారో, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే శనికి సంబంధించినటువంటి పనులు అంటే పనులు ఆలస్యం గాని, ఓ పట్టాన్ని తెమలకపోవడం, ఒక కార్యక్రమాన్ని 1కి 10 సార్లు చేస్తే గాని జరగకపోవడం, ఇలాంటి ఎన్ని శని బాధలు ఉన్నా సరే ఆ యొక్క శని బాధల నివృత్తి కోసము మే 16వ తేదీన శని యొక్క మంత్రంతో, వేద మంత్రంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్రహోమాన్ని పీఠంలో ఆచరిస్తున్నాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ నెల రోజులు, ఈ రోజుల్లో అటు హనుమంతుల వారికి శనీశ్వరికి సంబంధించిన దానాలు ఇవ్వటం అమావాస్య రోజున, అట్లాగే మనకి ముఖ్యంగా జూన్ 2వ తేదీన వివాహానికి ఎవరైనా సంకల్పిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. దానికి సంబంధించిన మంత్రము, దానికి సంబంధించినటువంటి ఆ ప్రసాద రక్ష మీకు తప్పకుండా చేరుతుంది. ఓం నమః శివాయ.